హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మీ అందరికీ తెలిసిందే కదా, మా అక్కకి డెలివరీ అయితే అయిందని. సో ఇప్పుడైతే మా చిన్ని ప్రిన్సెస్ మా ఇంటికి అయితే వస్తుందన్నమాట. సో అందుకే నేనైతే చిన్నగా డెకరేషన్ అయితే ప్లాన్ చేశాను. సో ఇప్పుడు ఆ డెకరేషన్ ఎలా చేస్తున్నాను ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను. లెట్స్ గో. ఇంకా డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. బేబీ గర్ల్ కాబట్టి పింక్ కలర్ కర్టెన్స్ పెట్టి అయితే డెకరేషన్ చేస్తున్నాము. ఇంకా కర్టెన్స్ పెట్టడం అయిపోయిన తర్వాత నేనైతే వెల్కమ్ బేబీ అనే బ్యానర్ రెడీ చేస్తున్నాను. సో ఈ బ్యానర్ అయితే ఆన్లైన్ లో ఏం తీసుకోలేదు, బయట షాప్ లోనే తీసుకున్నాను. మేము ఈ డెకరేషన్ అంతా కూడా మా అక్క ఇంకా బేబీ ఇంటికి వచ్చే రోజు మార్నింగే స్టార్ట్ చేసామన్నమాట. సో మార్నింగ్ 7:30 ఆ టైంకి అయితే స్టార్ట్ చేసాము డెకరేషన్ చేయడం. ఇంక ఈ బ్యానర్ ని ఆర్డర్ లో సెట్ చేసుకున్న తర్వాత కర్టెన్స్ కి అయితే పెట్టేస్తున్నాము. డెకరేషన్ అయితే సింపుల్ గా చేద్దామని ప్లాన్ చేసాను. సో అందుకే ఇలా అయితే చేస్తున్నాను. ఫైనల్ గా కర్టెన్స్ అండ్ బ్యానర్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. కర్టెన్స్ తో డెకరేషన్ చేయడం అయితే కంప్లీట్ అయింది. మా అక్క వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ఫ్లవర్స్ తో కూడా డెకరేషన్ చేయాలి కదా. సో ఇంక ఇక్కడైతే నేను ఫ్లవర్స్ తో డెకరేషన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. నాకు హెల్ప్ చేయడానికి మా సిస్టర్ అయితే వచ్చింది. నేను డెకరేషన్ చేస్తుంటే తను వీడియో తీస్తుంది, తను డెకరేషన్ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను. సో ఇలా ఇంకిద్దరం కలిపి ఫ్లవర్స్ తో డెకరేషన్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే లోపల నడవడానికి వేల ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేసాము. ఇంకా ఫస్ట్ బయట కంప్లీట్ చేసేద్దామని చెప్పి అయితే ఇప్పుడు బయట డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసాము. సో ఇక్కడైతే చిన్నగా వెల్కమ్ అని రాద్దామని ప్లాన్ చేశాను. ఇక్కడైతే బంతిపువ్వు రేకల్ని థిక్ లేయర్గా వేసి వాటి పైన రోజ్ పెటల్స్తో వెల్కమ్ అని చెప్పి అయితే రాస్తున్నాము. వెల్కమ్ అని చెప్పి రాయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపల చేయాల్సిన డెకరేషన్ అయితే ఉంది కదా. సో ఇంకా ఇదైతే స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడైతే స్లేట్ పెట్టి దాన్ని వైట్ క్లాత్ తో వ్రాప్ చేశాను. ఇది ఎందుకంటే మా బుజ్జి ప్రిన్సెస్ ఫస్ట్ టైం మా ఇంట్లో అడుగు పెడుతుంది కదా. సో ఫస్ట్ అడుగు మెమరీగా ఉంటుందని చెప్పేసి దీని మీద వేయిద్దామని అయితే అనుకున్నాను. అందుకే ఆ స్లేట్ చుట్టూ ఫ్లవర్స్ తో డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఈ నడిచే వేలో అక్కడక్కడ రౌండ్ షేప్ లో రోజ్ పెటల్స్ తో డెకరేట్ చేస్తున్నాము. రోజ్ పెటల్స్ ఒకటి అయితే లుక్ బాగోదేమో అని చెప్పి వాటితో పాటు ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో కూడా చుట్టూ డెకరేషన్ అయితే చేస్తున్నాము. డెకరేషన్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఫ్లవర్స్ తో ఫిల్ చేస్తున్నాము. అయితే మెయిన్ గేట్ కి స్టెప్స్ ఎక్కడానికి మధ్య చిన్న స్పేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడ కూడా డెకరేషన్ చేద్దామని అయితే చేస్తున్నాము. ముందే ఇక్కడ డెకరేషన్ చేసేస్తే ఎండకి ఫ్లవర్స్ అన్ని వాడిపోతాయి కదా. సో ఇక్కడైతే లాస్ట్ లో చేశానన్నమాట. మా అక్క హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి బయలుదేరే టైంలో చేశాను. ఎలాగో లోపల డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో బయటే కాబట్టి మా అక్క వచ్చే లోపు అయిపోతుందిలే అని చెప్పి నేనైతే అప్పుడు స్టార్ట్ చేశాను. మా అక్క వచ్చే లోపు డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ గా లోపల అండ్ బయట కూడా డెకరేషన్ చేయడం అయితే అయిపోయింది. సో డెకరేషన్ ఫైనల్ గా ఎలా వచ్చిందో మీరే చూడండి. అండ్ చూసిన తర్వాత డెఫినెట్ గా కామెంట్ చేయండి. మా అక్క వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కేక్ అయితే కట్ చేపిద్దాం అనుకున్నాను. సో అందుకే కేక్ పెట్టే టేబుల్ని కూడా ఇలా చిన్నగా ఫ్లవర్స్తో నేను మా సిస్టర్ అయితే డెకరేట్ చేస్తున్నాము. ఇక్కడైతే మేము కేక్ పెట్టే స్పేస్ వదిలేసి మిగతా టేబుల్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసాము. ఫైనల్గా మా అక్క ఇంకా మా బుజ్జి బేబీ ఇంటికి అయితే వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత మా అక్కకి బేబీకి దిష్టి అయితే తీస్తారు కదా. సో ఇంకా మా అమ్మమ్మ అయితే ఇక్కడ మా అక్కకి బేబీకి దిష్టి తీసి కాళ్ళు అయితే కడుగుతున్నారు.
అక్కకి బావగారికి ఇంకా వాళ్ళ బుజ్జి బేబీకి వెల్కమ్ అయితే చెప్పేశాము. వీడియోలో డెకరేషన్ అంతా చూపించాను కదా, అప్పుడైతే ఈ రోజ్ పెటల్స్ వేయలేదు. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజ్ పెటల్స్ వేస్తే లుక్ బాగుంటుందేమో అని చెప్పేసి అప్పుడైతే వేశాను. ఇంకా అదైతే వీడియో తీయలేదు. ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా, బేబీ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అడుగు క్లాత్ మీద వేయిస్తాను, అందుకే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నానని చెప్పాను కదా. సో ఇంక ఇక్కడ మా అక్క బావగారు అయితే బేబీతో అడుగు అయితే వేయిస్తున్నారు. వెల్కమ్ అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. పుట్టింది పాప కాబట్టి ఇట్స్ ఏ గర్ల్ అని చెప్పి చిన్న ఫ్రాక్ అయితే పెట్టించి కేక్ అయితే చేయించాము. అక్క బావగారు పాపతో కలిసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ కేక్ అయితే మేము గూగుల్లో చూసి చేయించుకున్నాము. ఈ కేక్ ఇలా చేసినందుకు మాకైతే 1500 తీసుకున్నారు. చూసారు కదా, నేనైతే మా బుజ్జి ప్రిన్సెస్కి ఇలా వెల్కమ్ చెప్పాను. సో నా వెల్కమ్ ఎలా అనిపించింది, డెకరేషన్ ఇదంతా ఎలా అనిపించిందో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా అక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.